హాయ్ అండి. నమస్కారం. ఇప్పుడు మనం సిక్స్త్ క్లాస్ సోషల్ ఫస్ట్ లెసన్ పటాల అధ్యయనం గురించి నేర్చుకుందాం. లెసన్ నేమ్ పటాల అధ్యయనం మరియు వాటి తయారీ విధానం. అంటే పటాలను ఎలా తయారు చేయడం అది లెసన్ గురించి నేర్చుకుందాం. పటాల అధ్యయనం మరియు తయారీలో మనకు భౌతిక పటాలు, రాజకీయ పటాలు, చారిత్రక పటాలు. పటాలు అనేటివి 3 రకాలుగా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈ లెసన్లో మనం పటాలను అధ్యయనం చేయడం మరియు పటాలను తయారు చేయడం నేర్చుకుందామని చెప్పుకున్నాం. పటాల అధ్యయనంలో పటాలు అంటే ఏంటి, ఒక పటం మనం అనుకుంటాం ఒక సముద్రం ఎలా ఉంది, ఒక బిల్డింగ్, ఇలా ప్రతిదీ మనము పటం ద్వారా చూపెట్టవచ్చు. మామూలుగా చెట్లు ఎలా సీ, ఇంకా ఏంటి మన మౌంటైన్స్, మనము ఇప్పుడు సీ కానీ మౌంటైన్స్ కానీ ఇవన్నీ డిజర్ట్స్ కానీ పటాల ద్వారా రిప్రజెంట్ చేయొచ్చు అన్నట్టు. అవి ఎలా ఉన్నాయి అనేది మనం పటం ద్వారా చెప్పొచ్చు. అంతేకాకుండా మనకు ఒక ఏరియాను మనం ఒక డ్రాయింగ్ గీసినప్పుడు ఒక ఏరియాను అక్కడ ఉండే పీపుల్స్ ఎలా ఉన్నారు, అక్కడ ఇక్కడ పార్క్ ఉంది, ఇక్కడ బిల్డింగ్ ఉంది, ఇవన్నీ మనం డ్రాయింగ్ వేసినప్పుడు ఆ ప్లేస్ని రిప్రజెంట్ చేయాలన్నప్పుడు అవన్నీ మనం చేయొచ్చు. ఆ ప్లేస్ని రిప్రజెంట్ చేస్తూనే అక్కడ ఎటువంటి పీపుల్స్ జీవిస్తున్నారు, వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ ఏంటిది, వాళ్ళు చేస్తున్న వర్క్ ఏంటిది, అంటే వృత్తులు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైన భాష, ఒక్కొక్క రకమైన వస్త్రధారణ అవన్నీ మనం చూస్తూ ఉంటాం కదా. అదంతా మనం రిప్రజెంట్ చేయొచ్చు అన్నట్టు ఈ పటాల ద్వారా. పలానా ఈ ఏరియాలో ఇలాంటి పీపుల్స్ ఉంటారు, ఇక్కడ ఈ ఫారెస్ట్లో ఉంటారు, ఈ డిజర్ట్లో ఉంటారు, ఇక్కడ అని మనం చెప్పొచ్చు. ఆ మ్యాప్ ద్వారా చూపెట్టవచ్చు అన్నట్టు. మనకి ముందే చెప్పుకున్నాం, పటాలు అనేటివి భౌతిక పటాలు ఉంటాయి, రాజకీయ పటాలు ఉంటాయి. మనం రిప్రజెంట్ చేసే ప్లేస్ను బట్టి వాటిని డివైడ్ చేయడం జరిగింది. చారిత్రక విషయాల గురించి చెప్పేవి చారిత్రక పటాలు. మన మ్యాప్, ఇండియా మ్యాప్, వరల్డ్ మ్యాప్, వాటిని రాజకీయ పటాలు అంటారు. ఇట్లా పటాలు అనేటివి దేని దానికి డిఫరెంట్ టైప్స్ చేయడం జరిగింది. మనం ఈ లెసన్లో మనకు ఇవి ఇవ్వడం జరిగింది. ఏంటి, భౌతిక పటాలు, చారిత్రక పటాలు, రాజకీయ పటాల గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం అసలు పటం అంటే ఏంటి, పటము మనకు ఎందుకు అవసరపడుతుంది అనేది మనం నేర్చుకుందాం. పటాలు గీయడం ద్వారా మనకు ఎటువంటి యూజెస్ ఉన్నాయి, మనకు పటాలు ఏం తెలియజేస్తున్నాయి, అసలు పటం అంటే ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకుందాం. పటం అంటే ఏమిటి? పటాలు చిత్తు పటాలు ఉంటాయి, వాటిని గీసి చూపెట్టేటివి ఉంటాయి. ఒక మ్యాప్, మనం ఒక ఏరియాని మ్యాప్ ద్వారా చూపెట్టవచ్చు. మా విలేజ్లో మా ఇల్లు, మా ఇంటి పక్కన ఈ హాస్పిటలు, ఈ ఏరియాకు పార్కు, ఇట్లా ఒక ఎగ్జాంపుల్గా మనం ఒక మ్యాప్ మన పటం వేసి మన ఫ్రెండ్కి వివరించవచ్చు. దాని డిఫరెంట్ ఇటు నుంచి అంటే ఈ హాస్పిటల్ నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్తే ఒక పార్క్ ఉంటుంది, ఆ పార్క్ నుంచి కొంచెం ఇటు వస్తే మా ఇల్లు ఉంటుంది. ఇదంతా ఎట్లా మనం మ్యాప్ ద్వారా చెప్పొచ్చు. కొన్ని సింబల్స్ వాడుతూ కూడా, అంటే రైట్ సైడ్ వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, ఇవన్నీ ఎట్లా మనం సింబల్స్ వాడుతుంటాం. యారో మార్క్ వేస్తాం, యారో మార్క్ ప్రకారము ఇలా వెళ్ళాలి అని మన ఫ్రెండ్కు చెప్తుంటాం. లెఫ్ట్ సైడు, రైట్ సైడు, ఇవన్నీ ఎట్లా మనం యారో మార్క్స్ యూజ్ చేయడం. లెఫ్ట్ రైట్ అంటే ఏంటి, అవన్నీ మనకు తెలుసు కదా. లెఫ్ట్ అంటే ఎటు సైడ్, రైట్ అంటే ఎటు సైడు, అట్లా చెప్పడం ద్వారా మనం మనం ఊహించుకుంటాం అన్నట్టు. ఇవన్నీ అంటే ఇంకా లెఫ్ట్ రైట్ కాకుండా డైరెక్ట్ ఈ దిక్కులు, ఈ దిక్కులు అనేటివి మనం ఇంతకుముందు క్లాస్లో అంటే 5th 4th అప్పుడు నేర్చుకున్నామా, వచ్చా మీ అందరికీ? ఒకసారి నేను మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను, చూడండి. సన్నుకి
సన్ వస్తారా మార్నింగ్ అందరూ చూస్తారా? ఆ వచ్చే ఏరియాను, ఆ వచ్చే దిక్కును తూర్పు దిక్కు అంటారు. మనకు దిక్కులు దిక్కులు 4 ఉంటాయి మెయిన్. ఒక మనం సన్‌కి ఎదురుగా నిల్చున్నప్పుడు ఫేస్ టు ఫేస్ అంటే ముఖం వైపు మన ఫేస్‌కి ఎదురుగా కనబడే దిక్కుని తూర్పు. తూర్పు దిక్కు అనేది మన ఫేస్‌కి ఎదురుగా ఉంటది. అంటే మన ముఖానికి ఎదురుగా కనిపించే దిక్కును తూర్పు దిక్కు అంటారు. తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తాడు అని మనం చిన్నప్పుడు అంటే ఎప్పుడైనా వినే ఉంటారా మీరు? విన్నారా? మన మనం నిల్చున్న దానికి బ్యాక్ సైడ్ అంటే మన వీపు సైడ్ ఉండేది పడమర దిక్కు. అర్థమవుతుందా అండి? ఆ. మన ఫ్రంట్ ఉండేది తూర్పు దిక్కు, మన బ్యాక్ సైడ్ ఉండేది పడమర దిక్కు. అర్థమవుతుందా పిల్లలు? అర్థమవుతుందా అండి? ఓకే. మన హ్యాండ్స్ మన రైట్ హ్యాండ్ సైడ్ ఉండే దిక్కు ఏమంటారు చెప్పండి? ఓకే. మన రైట్ హ్యాండ్ సైడ్ ఉండేది దక్షిణం అండ్ లెఫ్ట్ సైడ్ ఉండేది ఉత్తరం. వెరీ గుడ్. ఉత్తరం. తూర్పుకు ఆపోజిట్‌లోగా ఉండే తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం. ఉత్తరం, తూర్పు, దక్షిణం, పడమర. మొత్తం 4 అంటే 4 దిక్కులు. 4 మూలలకి 4 దిక్కులు. ఒక రూమ్ తీసుకున్నామండి. రూమ్‌లో ఎన్ని దిక్కులు ఉంటాయి? 4 దిక్కులు ఉంటాయి. ఉత్తరం, తూర్పు, దక్షిణం, పడమర. మనం ఏ ఏరియాని చూసినా దానికి 4 సైడ్స్ అనేటివి కంపల్సరీ ఉంటాయి. అర్థమవుతుందా? వెరీ గుడ్. నెక్స్ట్ చూసుకుందాం. ఇవి ఓకేనా? మళ్ళీ ఒకసారి అనండి. ఉత్తరం, తూర్పు, దక్షిణం, పడమర. ఉత్తరంకి ఆపోజిట్ దక్షిణం, తూర్పుకి ఆపోజిట్ పడమర. ఉత్తరం ఆపోజిట్ దక్షిణం, తూర్పు ఆపోజిట్ పడమర. మళ్ళీ ఒకసారి మీరు అనండి. ఉత్తరం ఆపోజిట్ దక్షిణం, తూర్పు ఆపోజిట్ పడమర. ఓకే. ఇప్పుడు మనం ఒక తెలంగాణ మ్యాప్ తెలంగాణ అనుకోండి. తెలంగాణకి తూర్పు వైపు ఏముంది? దక్షిణం వైపు ఏముంది? ఉత్తరం వైపు ఏముంది? పడమర వైపు ఉంది. అంటే తెలంగాణ స్టేట్ అనేది ఉంటే దానికి ఉత్తరం వైపు ఏ రాష్ట్రం ఉంది, దక్షిణం వైపు ఏ రాష్ట్రం ఉంది, పడమర వైపు ఏ రాష్ట్రం ఉంది, ఇలా మనం తెలుసుకోవడం జరుగుతుంది. అప్పుడు మనం ఈజీగా తెలుసుకోగలుగుతాం కదా. తెలంగాణకి ఉత్తరం ఏముంది అనగానే మనం ఈజీగా చెప్పగలుగుతాం దిక్కులు తెలుసుకున్నప్పుడు. ఇప్పుడు ఈ దిక్కులు ఇవి 4 కాకుండా ఇంకా మిగతా దిక్కులు కూడా ఉన్నాయి. అవి కూడా తెలుసుకుందాం. ఫస్ట్ మనకు ఎప్పుడైనా పైన మనకు ఎదురుగా ఉండేది ఉత్తరం అనుకోవాలి. ఉత్తరంకి ఆపోజిట్లో వచ్చేది దక్షిణం. వెరీ గుడ్. దక్షిణం. నెక్స్ట్ ఈస్ట్ తూర్పు. నెక్స్ట్ ఏ దిక్కు? ఓకే, పడమర. ఇప్పుడు మిగిలిన దిక్కులు నేర్చుకుందాం. మొత్తం 8 దిక్కులు. ఇవి మెయిన్. ఉత్తరం, తూర్పు, పడమర, దక్షిణం అనేటివి మెయిన్. వాటి మిడిల్లో వచ్చే దిక్కులు. ఒక రూమ్ని మనం చూసుకున్నట్లయితే ఆ రూమ్లో ఈ మూలలు ఉంటాయి కదా, ఆ మూలలలో వచ్చే దిక్కులు అన్నట్టు. ఆ మూలలలో ఉండే దిక్కులు పడమరకు ఉత్తరంకు మిడిల్లో ఉండేది వాయువ్యం. నెక్స్ట్ ఉత్తరంకు తూర్పుకు మిడిల్లో ఉండేది ఈశాన్యం. నెక్స్ట్ చెప్పండి, తెలుసా మీకు? చెప్పండి. తూర్పు అండ్ దక్షిణం మిడిల్లో వచ్చే దిక్కులు ఆగ్నేయం. నెక్స్ట్ వచ్చే దిక్కు పడమర అండ్ దక్షిణంకి పడమరకు మిడిల్లో ఉండే దిక్కు ఏంటిది? నైరుతి. వెరీ గుడ్, నైరుతి. ఇవి మిగిలిన దిక్కులు. మొత్తం దిక్కులు 8. చెప్పండి ఒకసారి. ఉత్తరం, తూర్పు, పడమర, దక్షిణం. ఉత్తరంకు పడమరకు మధ్యలో ఉండేది వాయువ్యం. ఉత్తరంకు తూర్పుకు మధ్యలో ఉండేది ఈశాన్యం.
తూర్పుకు దక్షిణకు మధ్యలో ఉండేది ఆగ్నేయం. దక్షిణంకు పడమరకు మధ్యలో ఉండేది నైరుతి. మళ్ళీ ఒకసారి చూడండి. ఇవి మనకు మొత్తం 8 దిక్కులు. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి చూసినందుకు. ఇలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.